అల్లూరు జిల్లా అరకువేలి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి కిడారి సర్వేశ్వరరావు గారు, టీడీపీ అభ్యర్థి అయిన సివేరి సోమ గారి మీద పోటీ చేసి 34,053 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి చెట్టి పల్గున గారు, ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన సిఆరి దొన్నుదొర గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కిడారి శ్రావణ్ కుమార్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 25,441 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి శ్రీ పంగి రాజారావు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి రేగం మత్స్యలింగం గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో గెలుపు ఎవరిదనంటే ఈసారి ఇక్కడ తలబడే అభ్యర్థులు సమఉజ్జులు కావడంతో ఈసారి ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ గా మారుతుందని చెప్పవచ్చు. 2014లో 2019లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని అలాగే కొన్ని ముఖ్యమైన సర్వేలను పరీక్షించి చూడగా ఇక్కడ ఫలితం ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.